సినిమాలకు గుడ్ బై చెప్పిన పవన్ కళ్యాణ్. చాలా మందికి, మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ ఒక డౌట్ బుర్రను తొలిచేస్తూ ఉంటుంది ఈ టైంలో. ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రమాణం చేశారు. గ్రామీణ అభివృద్ధి, అటవీ సైన్స్, రూరల్ వాటర్ లాంటి శాఖలకు మినిస్టర్గా ఉన్నారు. మరి ఆయన ఈ టైంలో సినిమాలు కంటిన్యూ చేస్తారా? ఆ స్థాయిలో అంత పని పెట్టుకుని షూటింగ్ స్కెడ్యూల్స్కి టైం ఇవ్వగలరా? అసలు ఈ ప్రశ్నలకు సమాధానం ఏంటి? ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాలు మానేస్తున్నాడు అంటూ అనే వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆయన డిప్యూటీ సీఎం, ఇక సినిమాలు చేసే టైం ఉండదు అంటున్నారు. కానీ సీఎంగా ఉంటూనే ఎన్టీఆర్ చాలా సినిమాలు చేశారు. ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన పట్టించుకోలేదు. టైంను కరెక్ట్గా స్కెడ్యూల్ చేసుకుంటే ఇదేం పెద్ద పని కాదు. కానీ ఇప్పటికే పార్ట్ టైం పొలిటీషియన్ అని విమర్శలు ఫేస్ చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మంత్రిగా ఇంత పెద్ద బాధ్యతలు పెట్టుకుని సినిమాలు చేస్తారా? అంతేకాదు, మినిస్టర్గా, అందులోనూ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ కొత్త. పైగా 4-5 శాఖలు ఉన్నాయి. వాటిపై పట్టు సాధించాలి. మొదటి నుండి రాష్ట్రానికి, ప్రజలకు చాలా చేయాలి అని చెబుతూ వస్తున్న పవన్కు వీటిపై పట్టు సాధించి అభివృద్ధి చేయడానికి, ప్రణాళికలు వేసుకోవడానికి చాలా టైం పట్టే అవకాశం ఉంది. మరి సినిమాల విషయంలో పవన్ ఏం ఆలోచిస్తున్నాడు అనేది $1 మిలియన్ ప్రశ్న. ఇక కొత్త సినిమాల మాట అటుంచితే, ఇప్పుడు సగంలో సెట్స్ మీద ఉన్న సినిమాలు మాట ఏంటి? తన వల్ల ఎవరూ నష్టపోకూడదు అంటారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అందుకే ఇప్పుడు సెట్స్ మీద ఉన్న సినిమాలు కంప్లీట్ చేస్తారన్న వాదన కూడా లేకపోలేదు. ఇక ప్రస్తుతం పెండింగ్లో ఉన్న సినిమాల లిస్టు చూస్తే, మొన్నటి వరకు ఓజీ చెప్పిన డేట్కు ఖచ్చితంగా వస్తుందని చెప్పి ఇప్పుడు ఏకంగా వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ చేశారు. దాంతో ఓజీ అనుకున్న టైంలో దేవర ఖర్చీఫ్ వేసింది. సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఓజీ కోసం పవన్ నుండి ఇంకా 14 రోజుల కాల్ షీట్లు మాత్రమే కావాలంట. అలాంటిది పవన్ 2 వారాలు కూడా ఇప్పుడు కేటాయించలేడా అనేది చూడాలి. ఇక 3-4 ఏళ్లుగా నాంచుతూ వస్తున్న సినిమాలు 2 ఉన్నాయి. హరీష్ శంకర్తో ఉస్తాద్ భగత్ సింగ్, క్రిష్తో హరిహర వీరమల్లు, ఈ 2 సినిమాలు పెండింగ్లో ఉన్నాయి. హరిహర వీరమల్లు నుండి ఎలాగూ క్రిష్ తప్పుకున్నారు. ఆ సినిమా నిర్మాత రత్నం కొడుకు ఈ సినిమాను టేకప్ చేశారు. మరి వాటికి కాల్ షీట్లు ఇచ్చే టైం పవన్కు ఉంటుందా అంటే మరో వాదన కూడా వినిపిస్తోంది. మినిస్టర్గా తన బాధ్యతలు నెరవేరుస్తూనే పవర్ స్టార్ వీలు కుదిరినప్పుడు షూటింగ్లో పాల్గొనేలా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే పవన్ ఇక ఈ 3 సినిమాలు ఎలాగో కంప్లీట్ చేసేసి ఇక సినిమాలు ఆపేస్తారా? ఇదే ప్రశ్న తాజాగా పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి కూతురు సుష్మిత కొణిదెలకు ఎదురైంది. సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేయడమే కాకుండా గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ అనే ప్రొడక్షన్ సంస్థను స్థాపించి సినిమాలతో పాటు వెబ్ సిరీస్లు కూడా నిర్మిస్తోంది. ఓ ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ సినిమాలు మానేస్తున్నారా అని ప్రశ్న సుష్మితకు ఎదురైంది. దీనికి బదులుగా సుష్మిత అంత పెద్ద సబ్జెక్ట్ పై నన్ను క్లారిటీ అడుగుతారా అని రియాక్షన్ ఇచ్చింది. ఇక మొత్తానికి పవర్ స్టార్ సినిమాలకు బ్రేక్ ఇస్తారు తప్పించి కంప్లీట్గా ఆపేస్తారన్న వాదన మాత్రం లేదు. అసలు పవన్ కళ్యాణ్ ఇప్పుడే సినిమాలు ఆపేస్తే ఫ్యాన్స్కు అది గుండెలు పగిలే వార్తే అవుతుంది. 15 ఏళ్లుగా ఎన్నో అవమానాలు చూసిన పవర్ స్టార్ ఇన్నాళ్లకు రికార్డు స్థాయిలో గెలిచి ప్రభుత్వంలో భాగమయ్యారు. ఈ క్రమంలో ఆయన డిప్యూటీ సీఎంగా హోదాలో చూసి ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. ఆయన పనితనం చూసి మురిసిపోవాలి అని కోరుకుంటున్నారు.